శ్రీమాత్రే నమః. రేపటి నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు కదా, అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని చెప్పి అడిగారు. ఇదివరకు కూడా నేను చాలా సార్లు చెప్పాను. సరే మళ్ళీ రేపటి నుంచి ఎలాగో నవరాత్రులు కదా, ఒకసారి మంచి విషయాన్ని మళ్ళీ చెప్పుకుంటే వచ్చే నష్టం ఏం లేదు కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు చేయలేదు కాబట్టి నేను కూడా శ్రీ విద్యా ఉపాసకులను అడిగే తెలుసుకున్నాను ఈ విషయాలన్నీ. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ 9 రోజులు పొద్దున్న సాయంత్రం లలిత సహస్రనామ స్తోత్రం చదువుకోమనండి, అలాగే వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకోమని చెప్పండి. ఇంట్లో అమ్మవారి ఫోటో అంటే వారాహి అమ్మవారి ఫోటో కొత్తగా ఏం కొనుక్కోక్కర్లేదు, ఇంట్లో ఉంటే తీసేయక్కర్లేదు. ఫోటో వరకు మీరు చక్కగా ఇంట్లో ప్రతినిత్యం ఎలాగైతే దీపారాధన చేసుకుంటారో అలాగే దీపారాధన చేసుకుని లలితా సహస్రనామ స్తోత్రం పొద్దున్న సాయంత్రము చదువుకుని అలాగే ఈ వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు కూడా చదువుకోమని చెప్పండి అన్నారు. యంత్రాలు పెట్టుకోవడం, విగ్రహాలు పెట్టుకోవటం, వాటికి అభిషేకాలు చేసేయటం ఇవి మాత్రం చెయ్యొద్దు అన్నారు. అలాగే 9 రోజులు తలస్నానం చెయ్యాలా, ఈ 9 రోజులు తలస్నానం చెయ్యాలని లేదు. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు వరుస పెట్టి 5 రోజులు తలస్నానం చెయ్యొద్దు అని చెప్తారు, చేయకూడదని కూడా చెప్తారు. ఒకవేళ మీకు చేసే మొదలు పెట్టాలి అని ఉందనుకోండి, ఆ మొదలు పెట్టే రోజు ఒక్కరోజు తలస్నానం చేయండి, ఆ తర్వాత చక్కగా మీరు చేసేయచ్చు. మరి 2 పూటలా స్నానం చెయ్యాలా అని అడుగుతారు. నవరాత్రుల్లో మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి పొద్దున్న సాయంత్రం కూడా ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది, తలస్నానం అవసరం లేదు. మరి నైవేద్యం ఏం పెట్టాలి అంటారు. మీకు ఏదైతే అవకాశం ఉంటుందో, ఏదైతే అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చెయ్యాలి అని అనుకుంటారో నైవేద్యంగా సమర్పణ చేసుకోండి. అయితే ఒక నియమం పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకి భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే సత్యాన్ని తప్పకుండా ధర్మాన్ని పాటిస్తూ ఎప్పుడూ ఉండాలి. అవి చేశాము అని అనుకోండి, భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అయితే నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, వారాహి అమ్మవారి పూజ చేసుకోవటం వరకు తప్పేం లేదు, కాకపోతే ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద విగ్రహాలు యంత్రాలు అవి కూడా ప్రతిష్ఠించుకుంటున్నారు, అలా చెయ్యొద్దు. అలా చేస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంటూ ముట్టు పాటించడం ఏమేం లేదు, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు అన్ని కలిపేసుకుంటున్నారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యంత్రాలు పెట్టుకోవడం విషయంలోనూ, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోవటం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అవి పెట్టుకుంటే నియమాలు పాటించాలి. నియమాలు పాటించలేనప్పుడు అంత పెద్ద విగ్రహాలు అలాగే యంత్రాలు తెచ్చి పెట్టుకోకండి అని చెప్పారనమాట. అయితే అప్పుడు నేను అడిగాను, ఇది రాత్రే చెయ్యాలా ఈ పూజ అని. తంత్ర సాధనలో కొంతమంది ఏంటంటే తీవ్ర సాధనలు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తారు రాత్రిపూట. చక్కగా గృహస్థులు మీరు చేసుకోవాలని అనుకుంటే లలితా సహస్రనామ స్తోత్రమే కదా చేసుకుంటున్నారు, 2 పూటల లలితా సహస్రనామం చేసుకోవచ్చు కదా. కాబట్టి మీరు 2 పూటల లలితా సహస్రనామం చేసుకుని వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు కూడా పొద్దున్న సాయంత్రం కూడా చదువుకోవచ్చు. ఇంట్లో చేసుకునేటప్పుడు రాత్రి చెయ్యాలని లేదు, మీరు ఒకవేళ సాయంత్రం చేసుకుంటాను అనన్నా సాయంత్రం చేసుకోవచ్చు, 2 పూటలా చేసుకుంటాము అని అనుకుంటే 2 పూటలా చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఆనవాయితీ ఉన్నవాళ్లే చెయ్యాలా, మిగతా వాళ్ళు చేయకూడదా, కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు మొదలు పెట్టచ్చా అని అడుగుతున్నారు. దేవుడు పూజే కదా మనం చెయ్యాలని అనుకుంటున్నాం కాబట్టి మీ సంకల్ప బలమే ముహూర్తం అనమాట. భగవంతుణ్ణి పూజించడానికి ఫలానా రోజు మంచిది, ఫలానా రోజు మంచిది కాదు అని ఉండదు కదా. మీకెప్పుడు మనసుకి అనిపిస్తుందో అప్పుడు మొదలు పెట్టండి. కాకపోతే అంటూ ముట్టు అవి కలపకుండా, అసలు మామూలుగా నిత్య దీపారాధన చేసుకుంటున్నా సరే విగ్రహాలు యంత్రాలు అవి ఉంటే చాలా జాగ్రత్తగానే ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అంటూ ముట్టు కలిపేసుకుని 5వ రోజునేమో స్నానం చేసేసి ఆ తర్వాత మేమేమో శుద్ధి చేసేసుకున్నాం అని చెప్పి దీపాలు పెట్టేసుకుంటూ ఉంటారు. ఆ దీపాలు పెట్టుకునేటప్పుడు వాళ్ళ పూజా మందిరంలో కూడా యంత్రాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. ఆ ఉన్నా సరే వీళ్ళు ఇంట్లో కలిపేసుకుంటూ ఉంటారు. ఆ తప్పు ఎప్పుడు చేయకండి. ఒక శక్తిని అక్కడ కేంద్రీకృతం చేసి అక్కడ కూర్చోపెట్టాము అంటే దానికి తగ్గ నియమాలు మనం పాటించాలి. మీకు ఆనవాయితీ ఉన్నా ఆనవాయితీ లేకపోయినా చెయ్యాలి అని అనుకుంటే ఈ 9 రోజుల పాటు పొద్దున్న సాయంత్రం లలితా సహస్రనామం చదువుకోవటంలో తప్పేమీ లేదు. ఈ వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు కూడా చదువుకోవటంలో తప్పేం లేదు. తీవ్ర సాధనలోకి వెళ్ళిపోకండి, యంత్రాలు మంత్రాలు ఇవన్నీ పెట్టేసి చేసుకోవాలని అనుకోకండి. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది వారాహి అమ్మవారి బీజాక్షరాలను కూడా నెట్లో చూసి చేసేస్తున్నారు. బీజాక్షరాలని అలా నెట్లో చూసి ఎవరో చెప్తేనో చూసి మనం ఎప్పుడు చేయకూడదు. గురువు దగ్గర నుంచి మనం తీసుకోవాలి, ఉపదేశంగా తీసుకుని మాత్రమే చెయ్యాలి. ఎవరో చెప్పేశారు కాబట్టి మాకు ఇది బాగా మేలు చేస్తుంది అని ఎప్పుడు ఏ బీజాక్షరాన్ని మనం నోటితోటి పలకకూడదు. భక్తిగా శ్రద్ధగా ధర్మాన్ని తప్పకుండా మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే మీరు ఏం చేసినా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అదొక్కటి మాత్రం మర్చిపోకండి.